వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సిటీ బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్లో సిటీ ప్రయాణికుల కోసం తిరిగే 2650 బస్సులలో 2200 సిటీ బస్సులు మేడారం జాతరకు కేటాయించారు. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి గ్రేటర్ జోన్ నుంచి కూడా లక్షల సంఖ్యలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదనపు ఛార్జీలు వసూలు చేసే అంశంపై ప్రభుత్వం త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం నుండి క్షేత్రస్థాయిలో మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంటింటికి కరెంటు మీటర్ రీడింగ్ తీసి సిబ్బంది వచ్చి ఇంటి యజమానుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లతో పాటు మొబైల్ నెంబర్లను తీసుకోనున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్స్ 52 లక్షల వరకు ఉంటే అందులో సుమారు 30 లక్షల్లోపు వినియోగదారులు 200 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తున్నట్లు సమాచారం. మహానగరానికి ఎంతో అనుబంధం ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగైపోకుండా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 6 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసింది. హుస్సేన్ సాగర్, ఇందిరాగాంధీ రోటరీ వద్ద ఉన్న సీవరేజ్ స్ట్రీట్ ప్లాంట్ నుంచి బస్సులు నిత్యం రాకపోకలు సాగించేలా మార్గాలను ఖరారు చేశారు. ఇందులో మొదటి రూట్ను నెక్లెస్ రోడ్ నుంచి హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, విప్రో జంక్షన్ మీదుగా వేవ్రాక్ వరకు, అదేవిధంగా రెండవ రూట్ను చార్మినార్ వరకు, మూడవ రూట్ను ట్యాంక్ బండ్ చుట్టూ నడుపుతున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన నిర్వహించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తమ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకెళ్లారంటూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆందోళనకు దిగారు. అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలన్నారు. అధికార బలంతో తమ పార్టీ కౌన్సిలర్ని కిడ్నాప్ చేశారని, అవిశ్వాస పరీక్షకు మరో తేదీని ప్రకటించాలంటూ ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్స్ 15 మంది ఉండటంతో అధికారులు ఆ పార్టీకి అరగంట సమయం ఇచ్చారు. అయినా కూడా వారు రాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించినట్లు తెలంగాణ మంత్రి సీతక్క తెలిపారు. మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. జరగబోతున్న పనులను పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రులు తనిఖీ చేశారు. ఆ తర్వాత పార్కింగ్ ప్రదేశాల నుంచి సమ్మక్క సారమ్మల దేవతల గద్దె వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు ప్రయాణించారు. మేడారం జాతరకు వచ్చే బస్సులు, వెళ్లే పార్కింగ్ స్థలాలు, బస్ షెల్టర్లు, క్యూలైన్ మోడ్లు, ఆర్టీసీ ఉద్యోగుల షెల్టర్లు మంత్రులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నతాధికారులు వివరించారు. ఆ తర్వాత మంత్రులు అమ్మవారికి అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసిన ఆస్థా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు సోమవారం నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. బీజేపీ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణలు జెండా ఊపి ఈ ప్రత్యేక రైలును ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైల్లో 1346 మంది అయోధ్య రామ్లల్లా దర్శనం కోసం వెళ్తున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ఈ ప్రత్యేక రైలు అయోధ్య దర్శనం అనంతరం తిరిగి 9వ తేదీన సికింద్రాబాద్కు చేరుకోబోతుంది. మరో కురుక్షేత్రంలో మరో లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది నీరజ్.